బ్యాక్ టు అవర్ డైలీ పైథాన్ సిరీస్. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే, ఫైల్ హ్యాండ్లింగ్ దాని గురించి చెప్పుకునే ముందు ఫైల్ అంటే ఏంది అని చూసుకుంటే, మనం ఫస్ట్ ఫైల్ అంటే ఏం చూసుకుంటే టెక్స్ట్ ఫైల్ ఉండొచ్చు, ఫైల్స్లో పీడిఎఫ్ ఉండొచ్చు, సిఎస్వి కూడా ఉండొచ్చు. అంటే మనం అందరం స్టూడెంట్స్, ఒక కాలేజ్ స్టూడెంట్స్, మన వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ వస్తాయి వర్డ్ డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ అండ్ సిఎస్విస్ వస్తాయి, అంటే పీపీడీస్ అవన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, చూడంగానే వాటి ముందు ఓపెన్ చేస్తారు. మీరు ఓపెన్ చేసి చదువుతారు. కొంత మనకేం రాబోయినా చదువుతాం, దేని గురించి అనేసి చదువుతాం. నచ్చకపోతే ఓపెన్ చేస్తాం, ఒక చదవడం అయిపోతే క్లోజ్ చేస్తాం. నచ్చకపోయినా క్లోజ్ చేస్తాము, ఒకవేళ చదవడం అయిపోయినా క్లోజ్ చేస్తాం. అంటే దాన్ని మనం రీడ్ చేస్తున్నాం. ఫస్ట్ మనకేమన్నా కావాలంటే రైట్ చేసుకుంటున్నాం. ఓకే, మనకు అది బాగాలేదు అంటే ఎగ్జాంపుల్స్ బాగాలేవు, దానికి మళ్ళీ ఎగ్జాంపుల్స్ మళ్ళీ రాసుకొని అదే ఫైల్లో మళ్ళీ మన సిస్టంలో అనేది సేవ్ చేసుకుంటున్నాం. అంటే మనకంతే అర్థమవుతుంది. ఫైల్ చూడంగానే ఓపెన్ చేసేస్తున్నాం, చదువుకుంటున్నాం, ఏదైనా కావాలంటే రైట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఏదన్నా అవసరం వచ్చింది ఆ ఫైల్లో ఇంక్లూడ్ చేసి మళ్ళీ అదే ఫైల్ మళ్ళీ మన సిస్టంలో సేవ్ చేసుకుందాం. అంటే మనకంటే అర్థమవుతుంది, నీకు నాకు అర్థమవుతుంది. అదేవిధంగా పైథాన్కి ఎలా అర్థమవుతుంది, అర్థమవుతుందా? పైథాన్కి అదొక ఫైలు, దాన్ని రీడ్ చేయాలి, రైట్ చేయాలి, ఓకే, క్లోజ్ చేయాలని ఎలా అర్థమవుతుంది? ఓకేనా? దాన్ని రీడ్ చేయడం అని ఎలా, దాన్ని యాడ్ చేయడం ఎలా, రిమూవ్ చేయడం ఎలా, ఓకేనా? అదంతా పైథాన్కి ఎలా తెలుస్తుంది? అదొక లాంగ్వేజ్ కదా, దానికి ఎలా తెలుస్తుంది? అంటే దానికి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే మనం ఫస్ట్లో చెప్పినట్టు ఫైల్ హ్యాండ్లింగ్. ఓకేనా? ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, చూసుకుంటే